అండి నేను డిక్సన్ స్టాక్లో 4 టైమ్స్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నేను ట్రావెలింగ్లో ఉన్నాను కదా, సో మనకి ఇక్కడ సరిగ్గా నెట్ అనేది లేదనమాట. దానికోసమని 4 టైమ్స్ ఎంట్రీ 8500 నుంచి ఒక ఎంట్రీ తీసుకున్నాను, 8700 దగ్గర ఒక ఎంట్రీ, 8868 దగ్గర ఒక ఎంట్రీ అండ్ 9000 బ్రేక్అవుట్ అయినాక ఒక ఎంట్రీ, మొత్తం 4 టైమ్స్ ఎంట్రీ అనేది డిక్సన్ స్టాక్లో తీసుకోవడం జరిగిందనమాట. 9% అబవ్ అనేది ఈ స్టాక్ వెళ్ళింది. యాక్చువల్గా అసలు పోయిన వీక్ అంతా కూడా ఫాల్ అనేది 3-4 డేస్ నుంచి వచ్చి సడన్గా ఒక్కసారిగా మూవ్ అనేది డిక్సన్ స్టాక్లో వచ్చింది. ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది ఇది. ఒకవేళ ఈరోజు క్యాండిల్ సస్టైన్ అయిందంటే 9500 వరకు ఈ డిక్సన్ స్టాక్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది మనకి, అబ్జర్వ్ చేసి చూసినట్టయితే. సో ఇప్పుడు మనము ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ ఈరోజు ఒక్కరోజే 9% అబవ్ మూవ్ కావడం అనేది చాలా గ్రేట్. మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఇలా మూవ్ కాలేదు యాక్చువల్గా. అందుకోసం ఈ స్టాక్ అనేది ఇంత బాగా మూవ్ అయినందుకు చాలా బాగుంది. సో ఇది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి ఈ స్టాక్ని, ఎందుకంటే ఇది మంచి మూవ్ వచ్చే ఛాన్స్ రాను ఉంది. ప్లస్ అల్ట్రా సిమెంట్కో కూడా అంతే. నెక్స్ట్ ఏమైందనంటే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ నేను తీసుకున్నది M&M మార్నింగ్ తీసుకున్నాను. M&M స్టాక్ అనేది మార్నింగ్ ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది అండ్ దీంట్లో కూడా M&M స్టాక్ అనేది మార్నింగ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. ఓవరాల్గా చూసుకుంటే నా ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 10K. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.